అందరికీ నమస్కారం. నేను మీ నాగేందర్ రెడ్డి, మాసాయిపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిని. ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నిట్ట నిలువున ముంచుతుంది. ఎందుకంటే వర్షాకాలానికి సంబంధించి సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం కొద్ది మందికి మాత్రమే బోనస్ వేసి మిగతా వారికి పంగనామాలు పెట్టి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉంది. గతంలో కూడా ఇలాగే కొద్ది మందికి బోనస్ వేసి ఇంకా చాలా మందికి రైతులకు బోనస్ వేయకుండా ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వం అలాగే రైతు రుణమాఫీ అని చెప్పి రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని చెప్పి పేపర్లలో చూపించుకున్నారు తప్ప ఇంకా చాలా మంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు. ఆ రైతులందరూ ఇంకా బ్యాంకులకు వడ్డీలు కడుతూనే ఉన్నారు. అలాగే కరెంటు విషయానికి వస్తే ఈ రోజు కనీసం 15 గంటలైన కరెంటు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం రైతులకు ఏదో మేలు చేస్తుందని గొప్పలు చెప్పుకుంటుంది. నిజంగా రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా మరియు వర్షాకాలానికి సంబంధించిన 500 రూపాయల బోనస్ అందరూ రైతుల ఖాతాలో వేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ నాగేందర్ రెడ్డి, మాసాయిపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని. ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రైతులను నిట్టనిలోన ముంచుతుంది. ఎందుకంటే రైతు భరోసా మరియు సన్నరకం వడ్లకు 500 బోనస్ అని చెప్పిన ఈ ప్రభుత్వం రైతులను నిట్టనిలోన ముంచేది కాకుండా రైతు భరోసా ఈ యాసంగి పంటకు సంబంధించి ఇప్పటి వరకు వేయలేదు. కాగా వర్షాకాలానికి సంబంధించిన సన్నరకం వడ్లకు బోనస్ కూడా కొంతమంది రైతులకు వేసి ఇంకా చాలామంది రైతులకు ఎగ్గొట్టే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని రైతు భరోసా రైతుల ఖాతాలో వేసి అలాగే సన్నరకం వడ్లకు కూడా 500 రూపాయలు వాళ్ళు ఇస్తామన్న బోనస్ అందరూ సన్నరకం పండించిన అందరూ రైతుల అకౌంట్లలో వేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అలాగే MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.